హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీడి వెంటారు 111. నా ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసి లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు, కింద మంచి మంచి కామెంట్ పెడుతున్నారు. చాలా కృతజ్ఞతలు. నా ఛానల్ని ముందుకెళ్ళడానికి మీ అందరూ కూడా నాకు సహాయం చేస్తున్నందుకు. ఈరోజు వీడియో చూద్దామండి. మీ పర్సన్ మీకు పంపిన లవ్ మెసేజ్ ఏంటో చూద్దాం. సో దానికి క్లారిఫికేషన్ కూడా తీస్తాను. మీ పర్సన్ నేమ్ని ఒక 3 టైమ్స్ తలుచుకోండి. ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్. మా వియర్ మనసులో ఉన్న పర్సన్ యొక్క ఎనర్జీని కనెక్ట్ చేయండి. ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్. నీలాంటి వజ్రాన్ని వదిలే రంగురాల కోసం పరిగెత్తాను. నీ దగ్గరికి రావాలని, చూడాలని, మాట్లాడాలని ఉంది, కానీ రావాలంటే భయం వేస్తుంది. ఇక్కడ 2 కార్డ్స్ వచ్చాయండి. నేను ఒక్కటి తీసుకుంటాను. థర్డ్ పార్టీ క్యారెక్టర్ ఇప్పుడు అర్థమవుతుంది. ప్రజెంట్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న ఎంత యాక్యురేట్గా వచ్చింది చూడండి. సో థర్డ్ పార్టీకి వెళ్ళారు, అదే థర్డ్ పార్టీ సిచ్యువేషన్. చాలా రోజులు అవుతుంది నిన్ను చూసి, నేను హీల్ అవుతున్నాను. ప్రతి క్షణం నువ్వు గుర్తు వస్తున్నావు. నిన్ను ఉడిచి ఉండగలను అనుకున్నాను, కానీ బట్ ఐ కాంట్. నా నుండి నిన్ను ఎవరూ దూరం చేయలేరు. నేను నిన్ను విడిచి ఉండలేను. నీ కాల్ ఆర్ మెసేజ్ కోసం వెయిట్ చేస్తున్నాను. నిద్రలేని రాత్రులు గడుపుతున్నాను. నన్ను పూర్తిగా మర్చిపోయావా? నేను నీకు గుర్తు వస్తున్నానా, అసలు గుర్తున్నానా? సో దీనికి క్లారిఫికేషన్ అయితే నేను తీస్తానండి. సో మీకు కనిపించట్లేదు అనుకుంటున్నాను నేను. ఓకే కదండి. ప్లీజ్ మీ పర్సన్ ఎనర్జీ తీయలేదు నేను అసలు ఇవాళ. ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, 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 ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్. ఓకే, జడ్జ్మెంట్. వాళ్ళైతే సెకండ్ ఛాన్స్ గురించి మీ లైఫ్లోకి అనుకుంటున్నారు, రీయూనియన్ కోరుకుంటున్నారు, రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. సో మళ్ళీ అయితే మీ లైఫ్లోకి అయితే రీఎంట్రీ అవ్వాలనుకుంటున్నారండి. సో దీని క్లారిఫికేషన్ చూద్దాము. నీలాంటి వజ్రాన్ని వదిలి రంగురాల కోసం పరిగెత్తాను. నీ దగ్గరికి రావాలని, చూడాలని, మాట్లాడాలని ఉంది, కానీ రావాలంటే భయం వేస్తుంది. ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్. ఓకే, కింగ్ ఆఫ్ పెంటికల్స్. ఆల్రెడీ మీరు మీ పర్సన్ వేరే వాళ్ళ దగ్గర మ్యారేజ్ అయ్యి ఉన్నారండి. సో మిమ్మల్ని లవ్ చేస్తున్నాము, పెళ్లి చేసుకుంటామని చెప్పేసి మోసం చేసేసి, లేదంటే వాళ్ళ సిచ్యువేషన్స్ కానీ డిమాండ్ చేసినాయని చెప్పేసి వేరే వాళ్ళ దగ్గర మ్యారేజ్ చేసుకున్నారు, మిమ్మల్ని వదిలేసి అని అర్థమవుతుంది ఇక్కడ నాకు. ప్రజెంట్ ఏంటంటే వాళ్ళు వాళ్ళ లైఫ్లో సెటిల్ కావడానికి, మిమ్మల్ని మర్చిపోవడానికి వాళ్ళు వర్క్ మీద, వాళ్ళ బిజినెస్ మీద ఏదైతే ఉందో దాని మీద మొత్తం దృష్టి పెడుతున్నట్టయితే అనిపిస్తుంది నాకు. ఏంటి అంటే కొంతమంది ఏంటంటే సొసైటీలో నేమ్ ఫేమ్ గురించి లేదా మనీ గురించి కానీ మిమ్మల్ని వదిలేసి వేరే వాళ్ళని మ్యారేజ్ చేసుకోవడము వెళ్ళుంటారు మ్యారేజ్ గురించి, లేదా మనీకి ఆశపడి మిమ్మల్ని వదిలేసి ఉంటారు చాలామంది. లేదా కొంతమంది అంటే ఆల్రెడీ మీరు మ్యారేజ్ అయిన పర్సన్ ఇష్టపడుతున్నారు, కానీ వాళ్ళకి ఏంటి అంటే కనుక తన ఫ్యామిలీ దగ్గర ఉన్న సొసైటీ గురించి అయినా సరే, తనకు తన లైఫ్లో ఉన్న వ్యక్తితో ఉండడం ఇష్టం లేకపోయినా సొసైటీ గురించి వాళ్ళు ఉంటున్నట్టయితే అనిపిస్తుంది, వాళ్ళ ఫ్యామిలీ గురించి ఉంటున్నట్టయితే అనిపిస్తుంది. మీన్స్ ఏంటి అంటే కనుక ఒకవేళ కొంతమందికి మీరు చూస్తున్న వ్యక్తులు సింగిల్ పేరెంట్స్ అయినా కూడా ఏదైనా సరే, సో వాళ్ళకైతే ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అంటే కానీ మనీ కొంచెం ఏదైనా మనీకి సంబంధించి ఉంటే కనుక అక్కడ వెళ్ళుంటారు. థర్డ్ పార్టీ క్యారెక్టర్ ఇప్పుడు అర్థమవుతుంది. ప్రజెంట్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నాను చెప్పాను కదా. మీ పర్సన్ మిమ్మల్ని వదిలేసి వేరొకరిని మ్యారేజ్ చేసుకున్నారు. ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, 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 ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్. ఓకే, ద సన్. చూసారు కదా కార్డ్స్ ఎంత బాగా వచ్చాయో. వాళ్ళు ఒక న్యూ బిగినింగ్ చేయాలి, ఒక న్యూ స్టార్ట్ చేయాలి, హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయాలి, లేదంటే నా లైఫ్ అనేదే నేను రీస్టార్ట్ చేసుకోవాలి అన్న ఆశలో వెళ్ళారు. లాస్ట్కి మిగిలింది ఏంటి? డిసప్పాయింట్మెంట్. అక్కడ వాళ్ళకు థర్డ్ పార్టీతో అక్కడ సుఖం లేదు, హ్యాపీ లేదు.
సో వాళ్ళు పెట్టే టార్చరే కానీ, లేదంటే వాళ్ళ అన్న మాటలే కానీ, లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత సో ఎందుకు ఈ రిలేషన్లోకి వచ్చాను, నేను ఎందుకు వీళ్ళని కొంతమంది పెళ్లి చేసుకుంటే కనుక ఎందుకు ఇలా చేసుకున్నాను అని రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. సో ఆ బాధ నుండి ఫస్ట్ మిమ్మల్ని కూడా మర్చిపోవడానికి, వాళ్ళ పెయిన్ని మర్చిపోవడానికి హీల్ అవుతున్నారండి. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పేంటో వాళ్ళకి అర్థమైంది. థర్డ్ పార్టీ దగ్గర ఏదో ఊహించుకొని వెళ్ళారు. సో అది వాళ్ళకి దొరకకపోగా అక్కడ వాళ్ళకైతే డిసప్పాయింట్ అనేది ఎదురయ్యింది. సో ప్రజెంట్ అందుకని చెప్పేసి బాధతో మిమ్మల్ని మిస్ అయ్యాము. ఇక్కడ ఏమంటారు, ఒక శాస్త్రం ఉంది కదండి, ఉన్నది పోయింది ఉంచుకుంది పోయింది అని. సో మిమ్మల్ని వదులుకున్నారు అక్కడ వేరే ఆశతో. అక్కడ కూడా వాళ్ళ పరిస్థితి బాగాలేదు. సో ఇప్పుడు ఆలోచిస్తున్నారు, అనవసరంగా మిమ్మల్ని ఎందుకు వదులుకున్నాను అని. చాలా రోజులు అవుతుంది నిన్ను చూసి నేను హీల్ అవుతున్నా. ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్, 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 ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్. చెప్పాను కదా మనీకి సంబంధించి కనబడుతుంది. ఇదిగోండి సబ్మిట్. ఓ వావ్. ఈడ మనీకి సంబంధించిన ప్రాబ్లం అయితే మీ పర్సన్ ఫేస్ చేశారు. కొంతమంది మనీకి సంబంధించి ఏదో ప్రాబ్లం అయితే వచ్చింది. కొందరికి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా సరే, మెయిన్ అయితే మీ పర్సన్ అయితే మనీ గురించి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో చాలామంది వెళ్ళుంటారండి. సో అక్కడ వాళ్ళకు లభిస్తుంది, తన హ్యాపీ లీడ్ చేయాలచ్చు అని కొంతమంది వెళ్ళుంటే, కొంతమంది ఏంటి అంటే మీ పర్సన్ దగ్గర ఉన్న మనీ గురించి థర్డ్ పార్టీ వీళ్ళని లోగా తీసుకుందన్నట్టు అనిపిస్తుంది ఇక్కడ నాకు. సో ప్రజెంట్ అయితే వాళ్ళైతే చాలా డిప్రెషన్లో ఉన్నారు. నేను ఈ విధంగా చేసి ఉండకపోవచ్చు, సో నేను ఎందుకు ఇలా చేశాను, అనవసరంగా మిమ్మల్ని దూరం చేసుకున్నాను అని చెప్పేసి రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. దీని నుండి హీల్ కావడానికి ఆలోచిస్తున్నారు. ఫస్ట్ మీ ఇద్దరికి జరిగిన ఈ మధ్య కన్వర్జేషన్ ఏదైతే ఉందో అది తలుచుకొని బాధపడుతున్నారు. సో అదంతా గుర్తొచ్చినప్పుడల్లా తను పెయిన్గా చాలా భారంగా, తన గుండె భారంగా ఫీల్ అవుతున్నారు. సో దాని నుండి బయటికి పడడానికైతే ప్రజెంట్ అయితే మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు. ప్రతి క్షణం నువ్వు గుర్తు వస్తున్నావు, నిన్ను విడిచి ఉండగలను అనుకున్నా, బట్ ఐ కాంట్. ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్, 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 ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్. ఓకే, 10 of cups, Knight of Pentacles. కొంతమంది ఇక్కడ హస్బెండ్ వైఫ్ గురించి చూస్తున్నారు, ఒక వైఫ్ హస్బెండ్ గురించి చూస్తున్నారు. మీది ఒక ఫ్యామిలీ ఉండి కొన్ని విషయాల వల్ల మీ ఇద్దరు విడిపోయినట్టు కూడా కనబడుతుంది. మీ హ్యాపీ లైఫ్ అన్న స్పాయిల్ అయిపోయింది. ఇక్కడ ఏంటి అంటే కనుక ఇక్కడ వాళ్ళైతే కొంతమంది అయితే మిమ్మల్ని ఊహించుకున్నారు. హస్బెండ్ మెటీరియల్, వైఫ్ మెటీరియల్, అంటే హస్బెండ్ ఎలా ఉండాలి లేదా వైఫ్ అంటే మీలా ఉండాలన్న టైప్లో ఆలోచించుకున్నారండి. కొంతమంది కమిట్మెంట్ అడిగారు మీ పర్సన్ని, లాంగ్ టర్మ్ కమిట్మెంట్. సో దానివల్ల కూడా కొంతమందికి ఇష్యూ అయి ఉంటుంది. సో అలాంటి ప్రాబ్లంలో ఏదైతే ఉందో మీ పర్సన్ నుండి మీకు కమిట్మెంట్ కానీ, మీరు ఆశించినంత లవ్ కానీ మీరైతే రిసీవ్ చేసుకోలేనట్టు అనిపిస్తుంది. వాళ్ళు ఏమనుకున్నారంటే మిమ్మల్ని మర్చిపోయి నేను హ్యాపీగా ఉండగలుగుతాను, లేదు వాళ్ళ ఫ్యామిలీతో కానీ అదర్ రొమాంటిక్ పర్సన్తో కానీ ఉండగలుగుతాను, సో మనీ పరంగా నేను సెటిల్ అవుతాను అని చెప్పేసి అనుకున్నారు. కానీ సో అక్కడ అవి కూడా ఏమీ జరగలేదు. మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. అక్కడ వాళ్ళు సుఖంగా అయితే లేరండి. నా నుండి నిన్ను ఎవరు దూరం చేయలేరు, నేను నిన్ను విడిచి ఉండలేను. సో ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు, రాలేని సిచ్యువేషన్లో ఉన్నారు. ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్. చూడండి మీ పర్సన్ అన్ని పెంటికల్స్ సంబంధించి వస్తున్నాయి. మేబీ కొంతమంది ఇది ఆఫీస్ రిలేటెడ్, మీరు మీ పర్సన్ ఒకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు కూడా అయ్యి ఉంటారండి. ప్రజెంట్ ఏంటి అంటే కనుక వాళ్ళు మీ నుండి కాల్ ఆర్ మెసేజ్ గురించి ఎదురు చూస్తున్నారు. మీ నుండి అంటే ఎప్పుడైనా మీ నుండే ఒకటి ఏదైనా వస్తుంది వాళ్ళకి, ఎంత గొడవలు పడినా. సో మీరు ఎందుకు అలా ఇప్పుడు ఎంత మొండిగా తయారయ్యారు, మీ మనసుని బండగా ఎందుకు మార్చుకున్నారు, ఎందుకు రావట్లేదు నా దగ్గరికి, సో నన్ను మర్చిపోయారా అన్న టైప్లో వాళ్ళు ఆలోచిస్తున్నారు. మీరు ఏంటంటే డౌన్ టు ఎర్త్ పర్సన్ అండి. కొంతమంది ఇందులో సింగిల్ పేరెంట్స్ ఉన్నారు. చూస్తున్న వాళ్ళు మీరు ఎవరైనా సింగిల్ పేరెంట్స్ ఉండొచ్చు. మీ పర్సన్ అదర్ పర్సన్తో మ్యారీడ్ అయ్యి ఉంటారు. సో కొందరు సిచ్యువేషన్ ఆ విధంగా కూడా కనబడుతుంది నాకు. ఎందుకంటే ఇక్కడ నాకు లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అడిగారు మీరు ఇక్కడ. సో మీ పర్సన్ అయితే ఎందుకంటే తన లైఫ్లో మీరు ఉండాలని అయితే అడిగినట్టయితే కనపడుతుంది. మీరు ఏంటంటే డౌన్ టు ఎర్త్ పర్సన్, అన్నీ ఉన్న అణిగిమణి ఉండే పర్సన్. మీరు అట్ ద టైం ఒకే టైంలో మీరు మీ జాబ్ని కానీ బిజినెస్ కానీ మీ ఫ్యామిలీ కానీ మీ పర్సన్ని కానీ
అన్నీ మెయింటైన్ చేసే సత్తా మీలో ఉంది. సో వాళ్ళు అదే అనుకుంటున్నారు, ఇట్లాంటి మనిషిని నేను ఎందుకు వదులుకున్నాను. సో అదే రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. అందుకే మళ్ళీ మీ గురించి వెయిట్ చేస్తున్నారు. వెళ్ళారు, మళ్ళీ మీ దగ్గరికి రావాలి అంటే కనుక మొహం జల్లట్లేదు. ఎందుకంటే మీరు వస్తే కనుక ఈసారి మీరు ఏమంటారో తెలీదు. అందుకని చెప్పేసి కూడా భయపడుతున్నారు. నీ కాల్ ఆర్ మెసేజ్ కోసం వెయిట్ చేస్తున్నా, నిద్రలేని రాత్రులు ఎన్నో గడుపుతున్నా. ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్. సారీ అండి, అన్నీ పడిపోతున్నాయి నాకు. ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, 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 ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్. డెత్ కార్డ్. ఓకే, చూడండి కార్డ్స్ ఎంత ఎలా వచ్చాయో. ఓ మై గాడ్. చూడు, ఈ రిలేషన్ మీద ఎండ్ అయిపోయిందండి. చాలామందిది ఎండ్ అయిపోయింది. మీ పర్సన్ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు, మీ గురించి ఆలోచిస్తున్నారు, మీ వీడియోలు చూస్తున్నారు. సో మెంటల్ స్ట్రెస్ అయిపోయింది. కొంతమంది పిచ్చి వాళ్ళ బిహేవ్ చేస్తున్నారు. కానీ మీరు ఏం చేస్తున్నారు, ఎవరితో ఉంటున్నారు, ఎవరితో వెళ్తున్నారు, సో ఎవరితో కాల్ మాట్లాడుతున్నారు, ప్రతి ఒక్క విషయం అబ్జర్వ్ చేస్తున్నారు. ప్రజెంట్ మీ పొజిషన్ ఎలా ఉంది, ఎందుకంటే వాళ్ళు చేసిన మోసానికి మీరు ప్రజెంట్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారని కూడా వాళ్ళు బాధపడుతున్నారండి. మీ దగ్గరికి రావాలంటే కూడా మొహం జల్లట్లేదు. ఎందుకంటే కనుక మోసం చేసిన వ్యక్తులు మళ్ళీ ఏ మొహం పెట్టుకొని మీ లైఫ్లోకి వస్తారు. సో చూడండి, నిద్రలేని రాత్రులు ఎన్నో గడుపుతున్నా, ఇదిగోండి నిద్రలేని రాత్రులు ఎన్నో గడుపుతున్న కార్డ్ వచ్చేసింది ఇక్కడ మనకి. మీ కాల్ ఆర్ మెసేజ్. సో అన్ని కార్డ్స్ వేరే, దీనికి మనకి ఎంత యాక్యురేట్గా రీడింగ్ వచ్చిందో చూడండి మనకి. కాకపోతే వాళ్ళు ఏంటి అంటే సెకండ్ ఛాన్స్ గురించి ఎదురు చూస్తున్నారు. మీ లైఫ్లో రీఎంట్రీ కావడానికి డివైన్ని ప్రే చేస్తున్నారు. సెకండ్ ఛాన్స్ గురించి ఎదురు చూస్తున్నారు. ఎందుకు, మళ్ళీ మీతో ఉండాలి. సో ఆ హ్యాపీనెస్ అనేది వాళ్ళు కోరుకుంటున్నారు. మీరు ఒక హస్బెండ్ అండ్ వైఫ్ మెటీరియల్. సో ఒక భర్తకు కావాల్సిన లక్షణాలు మీలో ఉన్నాయి, ఒక వైఫ్కు కావాల్సిన లక్షణాలన్నీ మీలో ఉన్నాయి. సో అలాంటి వ్యక్తులను వదులుకొని వాళ్ళు కొంతమంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్తే, కొంతమంది ఏంటంటే మీన్స్ వాళ్ళ ఫ్యామిలీ మదరే ఉండొచ్చు, లేదంటే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కావచ్చు, వాళ్ళ గురించి మిమ్మల్ని వదులుకున్నారు. కొంతమంది అంటే నిజంగా అదర్ రొమాంటిక్ పర్సన్ కూడా వాళ్ళ లైఫ్లో ఉన్నారు. వాళ్ళ గురించి మిమ్మల్ని అయితే దూరం చేసినట్టయితే కనబడుతుంది. ప్లీజ్ అందరి గ్రాటిట్యూడ్. ఓకే, పేజ్ ఆఫ్ పెంటికల్. ఓకే, టూ ఆఫ్ హ్యాండ్స్. మీ పర్సనల్ లైఫ్లో 2 సిచ్యువేషన్స్ ఉన్నాయండి. అది ఏదైనా కావచ్చు, చెప్తున్నాను కదా అప్పటి నుండి మీకు. ఫ్యామిలీ కావచ్చు, థర్డ్ పార్టీ కూడా కావచ్చు. ప్రజెంట్ అయితే మిమ్మల్ని ఎంచుకోవడానికి అయితే వాళ్ళు సిద్ధమయ్యారు. ఇప్పటి వరకు యాక్షన్ తీసుకోలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో యాక్షన్ తీసుకొని మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. సో ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలి, ఒక న్యూ స్టార్ట్ చేయాలి, ఒక న్యూ బిగినింగ్ చేయాలి, ఒక న్యూ గ్రోత్ చేయాలని అయితే అనుకుంటున్నారు. సో ప్రజెంట్ అయితే వాళ్ళ ఆలోచనలన్నీ మీరు మర్చిపోయారా, ఎందుకంటే వాళ్ళు దూరంగా ఉన్నారు మీకు మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ. సో అందుకని చెప్పేసి మీ నుండి ఏది మూమెంట్ రాకపోయేసరికి మీరు మర్చిపోయారు అనుకుంటున్నారండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.